హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి రిజిస్టర్ ఆఫీస్లో జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకోసం తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు పాండిచ్చేరి యూనివర్సిటీకి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. పాండిచ్చేరి యూనివర్సిటీ ఏ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై ది ఆర్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ది ఇయర్ 1985 ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు అనమాట. గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇంకపోతే పోస్టుల విషయానికి అయితే వెళ్ళిపోదాం. మనకు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే రిజిస్టర్ ఆఫీస్లో అని చెప్పాను కదా, డిప్యూటీ రిజిస్టర్, అలాగే అసిస్టెంట్ రిజిస్టర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు, ప్రైవేట్ సెక్రటరీ, వీటికి సంబంధించి టోటల్గా మనకు 50 పోస్టుల వరకు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా క్యాస్ట్ వైజ్గా వాళ్ళు క్లియర్గా మనకు అంటే ఏ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది కూడా మనకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఒక్కొక్క పోస్టు గురించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. మనకు అంటే రిజిస్టర్ ఆఫీసర్కి సంబంధించి 12 పోస్టులను, పే లెవెల్ వచ్చేసరికి 12, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 1. అంటే ఇది వచ్చేసరికి డిప్యూటీ రిజిస్టర్కి సంబంధించి. అంటే ఇందాక చెప్పింది డిప్యూటీ రిజిస్టర్ నుంచి 3 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్టర్ నుంచి 3 పోస్టులు, అలాగే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నుంచి 1 పోస్టు, సెక్షన్ ఆఫీసర్ నుంచి 8 పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ నుంచి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పోతే టైమింగ్స్, వాటి గురించి అయితే అంటే ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ వచ్చేసరికి 10 మార్చ్ 2026. అంటే మార్చి నెల 10వ తారీఖు నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ అయితే మనకు ఓపెన్ అవుతున్నాయి అనమాట. అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికైతే మనకైతే ఓపెన్ అయిపోయింది. ఇంకా క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 10వ తారీఖు. అంటే కరెక్ట్గా మనకు 1 నెల అయితే టైం ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఇంకా హార్డ్ కాపీస్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇలాంటి డీటెయిల్స్ అయితే మనకు ఏప్రిల్ 20వ తారీఖు వరకు అయితే మనకు టైం ఇచ్చాడనమాట. ఇంకా దాంతోపాటు ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఏజ్ లిమిటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇలాంటి డీటెయిల్స్. మనకు డిప్యూటీ రిజిస్టర్కి సంబంధించి గ్రూప్ ఏ పోస్ట్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. మినిమం 55 మార్క్స్ అయితే రావాలి. మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి మనకు 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. దీనికి కూడా సేమ్ 55% అయితే మార్క్స్ ఉండాలి. ఇంకా దాంతోపాటు 3వ పోస్టు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించి 40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ 55% మార్క్స్ అయితే ఉండాలన్నమాట దీనికి సంబంధించి. ఇంకపోతే సెక్షన్ ఆఫీసర్, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 35 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ, దీనికి వాటికి మాత్రం మాస్టర్ డిగ్రీ, దీనికి ఇది సెక్షన్ ఆఫీసర్కి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. అంటే ఏదైనా మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించి మనకు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఆ పోస్ట్కి సంబంధించి. ఇంకా పోతే దానికి సంబంధించి బెనిఫిట్స్, ఈ అలవెన్స్ కూడా ఉంటాయి. ఎలాంటి అలవెన్స్ అంటే శాలరీకి సంబంధించి అలవెన్స్, హౌస్ రెంట్ ఉంటుంది, అలాగే డియర్నెస్, హౌస్ రెంటు, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా చాలా అలవెన్స్ కూడా మీకు బెనిఫిట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసరికి.
ఇంకా దాంతోపాటు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళు అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బంది పడకుండా మీకు నోటిఫికేషన్ యొక్క లింకు అలాగే అప్లై చేసే లింకు రెండు అయితే ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా సరే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్ కూడా గుర్తుపెట్టుకున్నాను. అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల 20వ తారీఖు లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్ను ఎలా సెలెక్ట్ చేస్తారో అన్ని డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లోనే ఉందన్నమాట. ఇంకా ఒకవేళ డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.